హలో ఫ్రెండ్స్, మనం సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ స్టేట్ లెవెల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, అంటే తప్పుగా జతపరిచింది మనం ఆన్సర్ చేయాలన్నమాట. పర్సన్ అసోసియేటెడ్ విత్ అన్నారు. దయానంద సరస్వతి, సత్యార్థ ప్రకాష్ కరెక్టే. జేమ్స్ అగస్టస్ హిక్కీ, కలకత్తా క్రానికల్ అన్నారు, ఇన్కరెక్ట్. ది బెంగాల్ గెజెట్. రామస్వామి నాయకర్, జస్టిస్ పార్టీ కరెక్టే. తర్వాత జ్యోతిరావు పూలే, సత్యశోధక్ సమాజ్ కరెక్టే. మనకి ఆన్సర్ వచ్చి జేమ్స్ అగస్టస్ హిక్కీ, కలకత్తా క్రానికల్ అని ఉంది. ఇది ఇన్కరెక్ట్ అనమాట. బెంగాల్ గజెట్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ గారు 1780లో మనకి బెంగాల్ గెజెట్ని ఎడిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది వీక్లీ మ్యాగజైన్ అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నా కూడా బెంగాల్ గెజెట్, అదేవిధంగా కలకత్తా జనరల్ అడ్వర్టైజర్. బెంగాల్ గెజెట్నే మనం కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ అని కూడా అంటాం. ఇది వీక్లీ మ్యాగజైన్ అనమాట. 1780లో మనకి కలకత్తాలో ప్రారంభించడం జరిగింది. ఎవరు ఎడిటర్ అంటే మనకి జేమ్స్ అగస్టస్ హిక్కీ గారు. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే అసలు ఫస్ట్ అటెంప్ట్ టు స్టార్ట్ ఏ న్యూస్ పేపర్ ఇన్ కలకత్తా వాజ్ మేడ్ ఇన్ 1776 బై మిస్టర్ విలియం బోల్స్. అతను సక్సెస్ కాలేకపోతారు. తర్వాత 1780లో మనకి జేమ్స్ అగస్టస్ హిక్కీ గారు బెంగాల్ గెజెట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. బెంగాల్ గెజెట్నే మనం కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ అని కూడా అంటాం. మనకి విలియం బోల్స్ గారు ఈ విధంగా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ముందుకు రాకపోవడంతో ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు. తర్వాత మనకి స్వామి దయానంద సరస్వతి గారు. స్వామి దయానంద సరస్వతి మనకి ఆర్య సమాజ్ని స్థాపించడం జరుగుతుంది 1875లో 1875. తర్వాత మనకి స్వామి దయానంద సరస్వతి రోట్ సత్యార్థ ప్రకాష్ ఇన్ హిందీ అండ్ వేద భాష్య భూమిక, పార్ట్లీ ఇన్ హిందీ, పార్ట్లీ ఇన్ సాంస్క్రిత్. తర్వాత మనకి సత్యశోధక్ సమాజ్, మహారాష్ట్ర, 1873, జ్యోతిబా పూలే గారు. మనకి వీటికన్నిటికి సోర్సు లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. మనకి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు హూమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్? పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. ఇక్కడ మనం అప్పుడు చెప్పుకున్న ఇన్ఫర్మేషను ఈ క్వశ్చన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చింది. ఇది కూడా యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్, మహాత్మా గాంధీ కరెక్టే. ఆల్ ఇండియా కిసాన్ సభ, స్వామి సహజానంద సరస్వతి కరెక్టే. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఈవి రామస్వామి నాయకర్ కరెక్టే. మనకి కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు కాబట్టి ఆప్షన్ డి 1, 2, 3. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇన్స్పైర్ అయ్యి మనకి ఇంకో క్వశ్చన్ అడిగారనమాట రీసెంట్గా. ఒడిస్సా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ ఆర్గనైజేషన్స్ ఇచ్చి లీడర్ ఇచ్చి జతపరచమన్నారు. ఎంసి రాజా, జగ్జీవన్ రామ్, బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ మనం ఇప్పుడే చూసాం కదా. ఆల్ ఇండియా హరిజన్ సంఘ్, డీకి 4 అని తెలిస్తే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు వచ్చి మనకి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ స్టార్ట్ చేస్తారు.
అది ఇక్కడ ఆప్షన్లో లేదు, కాంగ్రెస్ అని ఉంది, సికి 2. తర్వాత జగ్జీవన్ రామ్ గారు ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ని స్టార్ట్ చేస్తారు. ఎంసి రాజా గారు ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్. అంటే మనకి ఆప్షన్ బి ఆన్సర్. మనకి బిపిన్ చంద్ర మోడర్న్ ఇండియా టెక్స్ట్ బుక్లో చూసుకుంటే క్లాస్ 11th ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, దీంట్లో మనకి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఎవరు స్టార్ట్ చేస్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత మహాత్మా గాంధీ గారు వచ్చి 1932లో ఆల్ ఇండియా హరిజన్ సంఘ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ఆల్ ఇండియా డిప్రెస్ క్లాసెస్ అసోసియేషన్ సంబంధించి నాట్ కరెక్ట్ ఏదని అడిగారు, ఆప్షన్ డి ఆన్సరు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏలో చూసుకుంటే ది ఆల్ ఇండియా డిప్రెస్ క్లాసెస్ అసోసియేషన్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ నాగ్పూర్ విత్ ఎంసి రాజా యాజ్ ఇట్స్ ఫస్ట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్. అంటే మనకి ఆల్ ఇండియా డిప్రెస్ క్లాసెస్ అసోసియేషన్ ఎవరిది? ఎంసి రాజా గారిది. తర్వాత మనకి ఆల్ ఇండియా డిప్రెస్ క్లాసెస్ లీగ్ మనకి 1935లో స్థాపించడం జరుగుతుంది, జగ్జీవన్ రామ్ గారు. ఇప్పుడు ఈ క్వశ్చన్నే మనకి ఇన్స్పైర్ అయ్యి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.